దేవుడు విసిగిపోయాడు మానవ జాతిని చూసి. బయట ఉన్న వారిని, యేసుని ఎరగని వారి సంగతి పక్కన పెట్టండి. యేసుక్రీస్తు నామాన్ని ధరించి యేసు ప్రభు బిడ్డలను చెప్పుకుంటూ ఉన్న వారి జీవితాలను చూస్తున్నప్పుడు యేసయ్య ఒకవేళ ఈ రోజు ఇక్కడ నిలబడితే కన్నీరు గారుస్తాడు. ఏంటి నీ జీవితం? నా నామాన్ని ధరించావే, నా యందు విశ్వాసం ఉంచావే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆత్మలు నశించిపోకుండా, దేవుని కోపాగ్ని రగులుకోకుండా, వారి పక్షంలో దేవునికి మొరపెట్టే, కన్నీరు కార్చే, విజ్ఞాపన చేసే, ప్రేమ కలిగిన హృదయంతో బోధించే బోధకులు కావాలి. దేవుని సన్నిధిలో అడ్డం నిలవగలిగిన దైవ సేవకులు కావాలి. ప్రభువు రాకడ రాబోతుంది. అక్రమం విస్తరిస్తుంది. ఆయన నామాన్ని ధరించిన వారు అనేకులు మోసగించబడుతున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ప్రేమ కలిగిన ప్రభువు గుండె మండిపోతుందండి. నేను నీకోసం రక్తం కార్చింది ఎందుకైనా? నిన్ను నేను రక్షించింది ఎందుకైనా? నీకు నా నామాన్ని ఎరుగునట్లు చేసింది ఎందుకైనా? నిన్ను నా సేవకుడిగా కోరుకుంది ఎందుకైనా? నీకు ఆత్మ వరాలు ఇచ్చింది ఎందుకైనా? నిన్ను అనేక రీతులుగా దీవించి హెచ్చించింది ఎందుకైనా అని ఈ రోజున ఎందరిని గురించో ప్రభువు దుఃఖపడుతూ ఉన్నాడు. నా యేసయ్యను నేను ఎప్పుడు దుఃఖపరచను. దయచేసి చెప్పండి మాట. నా యేసయ్యను